రైస్ పుల్లింగ్ పేరుతో పలువురికి టోకరా పెట్టిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ నేత తలుపుల మండల కన్వీనర్ డిక్కీ బాబును కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో కడపకు చెందిన పలువురికి టోకరా పెట్టిన డిక్కీ బాబుపై పలు ఫిర్యాదులందాయి. కడపకు చెందిన ఒకరి నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని డిక్కీ బాబుపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు డిక్కీ బాబును అదుపులోకి తీసుకుని కదిరికి తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతానికి కడప పోలీసులు మాత్రం తలుపుల మండల వైసీపీ కన్వీనర్ డిక్కీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డిక్కీ బాబాకు సంబంధించి గతంలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా తలుపుల వైసీపీ మండల కన్వీనర్ డిక్కీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పాత రాగితో పాటు ఇరిడియం వస్తువులు బియ్యం గింజలను అయస్కాంతంలో ఆకర్షిస్తాయంటూ కూడా ఈ తరహాలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ రైస్ పుల్లింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు కూడా డిక్కీ బాబు పైన పలు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైన నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కడపకు చెందిన ఓ వ్యక్తి తనను 30 లక్షల రూపాయల మేరకు మోసం చేశాడు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మరి డబ్బులు తిరిగి అడిగితే ఇవ్వడం లేదు, బెదిరింపులకు గురి చేస్తున్నాడు. తాను వైసీపీ నేత అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు